హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే డెలివరీకి దగ్గర ఉన్న వాళ్ళకి హెల్దీ బేబీని డెలివరీ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ టాపిక్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టాప్ మోస్ట్ 5 బేబీ గర్ల్ సిమ్టమ్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ టాప్ 5 బేబీ గర్ల్ సిమ్టమ్స్ అనేవి మీలో ఉన్నాయో లేవో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా బేబీ బాయ్ పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే బేబీ బాయ్ సిమ్టమ్సే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కానీ చాలా మందిలో బేబీ గర్ల్ పుట్టాలని కూడా చాలా కోరికగా అయితే ఉంటుంది. సో అటువంటి వాళ్ళ కోసం అనేది నేను ఈరోజు ఈ బేబీ గర్ల్ సిమ్టమ్స్ అనేవి వీడియో చేస్తున్నాను. సో టాప్ 5 బేబీ గర్ల్ సిమ్టమ్స్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి ప్లెజెంటా పొజిషన్ అండి. ప్రెగ్నెన్సీలో మనం ఎవ్రీ మంత్ చెకప్కి అయితే వెళ్తూ ఉంటాం కదా. సో చెకప్కి వెళ్ళినప్పుడు మనకి స్కానింగ్ అయితే తీస్తూ ఉంటారు. ఆ స్కానింగ్ రిపోర్ట్లో మన ప్లెజెంటా అనేది ఎటువైపు ఉందని ఇస్తూ ఉంటారు కదా. సో మీకు గనక బేబీ గర్ల్ని మీ పొట్టలో గనక క్యారీ చేస్తున్నట్లయితే మీరు స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి మీ స్కానింగ్ రిపోర్ట్లో ప్లెజెంటా పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది అని అయితే వస్తూ ఉంటుంది. ప్లెజెంటా అంటే మాయా అండి. ఈ మాయా అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ప్రెగ్నెన్సీలో. ఈ మాయా అనేది మన బిడ్డకి ఒక రక్షణ కవచం లాగా అయితే ఉంటుంది. మదర్ నుంచి వచ్చే అన్ని పోషక విలువలు కూడా ఈ మావి ద్వారానే బిడ్డకైతే చేరుతాయి. సో మీ ప్లెజెంటా పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే మీ కడుపులో బేబీ గర్ల్ ఉందని అయితే గెస్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ ఉంటేనే బేబీ గర్ల్ పుడుతుందా, రైట్ సైడ్ ఉంటే పుట్టదా అంటే కొంతమందిలో రైట్ సైడ్ ఉన్నా కూడా బేబీ గర్ల్స్ అయితే పుట్టారు. అలాగే లెఫ్ట్ సైడ్ మాయ ఉన్నా కూడా బేబీ బాయ్స్ కూడా పుట్టారండి. సో ఎక్కువ శాతం అయితే లెఫ్ట్ సైడ్ ఉంటే గర్ల్స్ పుట్టారు అని ఎక్కువ మంది చెప్పారు కాబట్టి నేనైతే ఈ సిమ్టమ్ ఉంటే గర్ల్ పుట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. టాప్ 5 బేబీ గర్ల్ సిమ్టమ్స్లో సెకండ్ సిమ్టమ్ వచ్చేసరికి క్లియర్ అండ్ సాఫ్ట్ స్కిన్ అండి. మీ బొజ్జులో కనుక బేబీ గర్ల్ కనుక ఉంటే మీ ప్రెగ్నెన్సీలో మీ స్కిన్ అనేది చూడటానికి చాలా క్లియర్గా, పట్టుకుంటే చాలా సాఫ్ట్గా అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో శరీరంలో అనేక రకాల మార్పులు అనేది జరుగుతూనే ఉంటాయి. అందులో ఒకటి ఈ క్లియర్ స్కిన్ అండి. మీ ప్రెగ్నెన్సీలో మీకు ప్రెగ్నెన్సీ రాకముందు పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఏమైనా ఉన్నా కూడా మీ పొట్టలో కనుక బేబీ గర్ల్ ఉంటే అవన్నీ పోయి మీ స్కిన్ అనేది చాలా క్లియర్గా అలాగే సాఫ్ట్గా అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీ ఫేస్ కనుక ఇలా సాఫ్ట్గా క్లియర్గా కనుక మారుతూ ఉన్నట్లయితే మీ పొట్టలో బేబీ గర్ల్ ఉందని అర్థం. బేబీ గర్ల్ సిమ్టమ్స్లో థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి స్లీపింగ్ పొజిషన్. ఎవరికైతే పొట్టలో బేబీ గర్ల్ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఈ సిమ్టమ్ నేను బేబీ గర్ల్స్ పుట్టిన వాళ్ళల్లో అయితే విన్నాను. బేబీ గర్ల్స్ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటానికే ఇష్టపడుతూ ఉంటారంట. నేను నా బాయ్ పుట్టినప్పుడు ఎక్కువగా నేను రైట్ సైడ్ తిరిగి పడుకోవటానికే ఇష్టపడేదాన్ని. కానీ డాక్టర్స్ ఏమో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటేనే బేబీకి మంచిది అని చెప్పేవాళ్ళు. కానీ నాకు ఎక్కువగా రైట్ సైడ్ చాలా కంఫర్ట్గా అయితే ఉండేదన్నమాట. బేబీ గర్ల్ సిమ్టమ్స్లో ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసరికి బెల్లీ లైన్ అండి. ఈ బెల్లీ ప్రెగ్నెన్సీలో కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో అయితే ఉండదండి. ఈ బెల్లీ లైన్ అనేది డార్క్గా కనుక ఉంటే మీ పొట్టలో బేబీ గర్ల్ ఉందని, ఈ బెల్లీ లైన్ అనేది లైట్గా కనుక ఉంటే మీ పొట్టలో బేబీ బాయ్ ఉన్నారని అంటూ ఉంటారు. ఈ బెల్లీ లైన్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో చాలా రకాల హార్మోనల్స్ అనేవి చేంజెస్ వల్ల పడుతుంది. ఇది ప్రెగ్నెన్సీలో కొంతమందిలో డార్క్గా అయితే ఉంటుంది, కొంతమందిలో లైట్గా ఉంటుంది, కొంతమందిలో బొడ్డు వరకే ఉంటుంది, కొంతమందికి చెస్ట్ వరకు అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ బెల్లీ లైన్ లైట్గా డార్క్గా కనుక ఉంటే బేబీ గర్ల్ ఉంది అని అంటూ ఉంటారు. ఇంకా బేబీ గర్ల్ సిమ్టమ్స్లో లాస్ట్ అండ్ ఫిఫ్త్ సిమ్టమ్ వచ్చేసరికి మార్నింగ్ సిక్నెస్ అండి. మీకు ఎక్కువగా బేబీ గర్ల్ పొట్టలో ఉంటే మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇలా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో బేబీ గర్ల్ ఉందని అంటూ ఉంటారు. బేబీ గర్ల్ సిమ్టమ్స్లో టాప్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ బేబీ గర్ల్ సిమ్టమ్స్ ఇవేనండి. మరి ఈ సిమ్టమ్స్ అనేవి మీ ప్రెగ్నెన్సీలో ఉన్నాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.